మిత్రులకు నమస్కారం. హిందూ సాంప్రదాయాల్లోని ముఖ్యమైన ఉగాది పండుగను గురించి తెలియని రహస్యం ఇప్పుడు మనం తెలుసుకొని సనాతనంగా వస్తున్న యుగాది పండుగ ఉగాదిగా ఎలా మారింది, అలాగే పూర్వం ఉన్న యుగాది పేరులో గల అర్థం ఏమిటి, యుగాది పండుగను పెద్దలు ఏ భావంతో జరుపుకునేవారు, ముఖ్యంగా ఆదివారం రోజున వచ్చే ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఇప్పుడు మనం వివరించుకుందాం. కంటికి కనిపించే ఈ జగత్తు అంతా ఒక రోజు ప్రారంభమై ఆనాటి నుండి కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోని జీవరాశులన్నిటికీ చావు పుట్టుకలు ఉన్నాయి. అందుకే ఈ జీవరాశులన్నిటినీ జగతి అంటున్నాము. జ అంటే పుట్టున్నదని, గతి అనగా చావున్నదని అర్థం ఉన్నది. జగతి అను శాశ్వత పేరు కలిగిన ఈ జీవ సృష్టి మొత్తము ఏదో ఒక రోజు పుట్టి ఏదో ఒక రోజు లేకుండా పోతుందని మనమందరం తెలుసుకోవాలి. ఒక మనిషి పుట్టి కొంతకాలం ఉండి చనిపోతాడని అందరికీ తెలిసిన సత్యమే. మనిషి ఉండి కొంతకాలమును అతని ఆయుష్ అంటాము. మనిషి ఆయుష్ను కొలమానముగా నిమిషములు మొదలుకొని సంవత్సరముల వరకు లెక్కించగలము. అట్లే పుట్టి కొంతకాలం ఉండిపోవు ప్రపంచానికి కూడా ఆయుష్ ఉన్నదని దాని కొలగానుగా యుగముల లెక్కన చెప్పుకుంటాము. మనిషి పుట్టిన దినమును జన్మదినమని ఎలా అయితే జరుపుకుంటామో అట్లే ప్రపంచం పుట్టిన దినమును యుగ ఆది అని పూర్వము అనేవారు. అదే కొంతకాలానికి యుగాది అన్నారు. కాలం జరిగే కొద్దీ యుగాది కూడా పోయి ఉగాది అయినది. నేటి కాలంలో కొందరు తమ పుట్టినరోజుని ప్రతి సంవత్సరం పండుగలాగా చేసుకుంటారు. జన్మదిన వేడుకలు ప్రస్తుత కాలంలో చాలా సాధారణమైపోయాయి. కానీ పూర్వం ఎవరు తమ జన్మదిన వేడుకలను జరుపుకున్నట్లు చరిత్రలో లేదు. పూర్వకాలంలో వ్యక్తిగత పుట్టినరోజులు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కారు. కాకపోతే ప్రజలంతా కలిసి ప్రపంచం యొక్క పుట్టిన దినమును చేసుకునేవారు. ఆ దినమునకే యుగ ఆది అని పేరు పెట్టారు. అన్నిటికంటే గొప్పగా దానికంటే మించిన పండుగ లేనట్లు యుగ ఆదిని చేసుకునేవారు. కాలం జరుగుతున్న కొద్దీ తర్వాత చాలా పండుగలు తయారై అన్నిటిలాగే ఇది ఒక పండుగలాగా అయింది. ఇప్పటికే కొంత పేరు మారింది, కొంత ఆచరణలోనూ మార్పు వచ్చింది. విదేశీ సాంప్రదాయమైన జనవరి 1వ తేదీ సంవత్సర ఆది అయింది. రాబో కాలంలో హిందూ సమాజంలో యుగాది ఉంటుందో లేదో అనే సందేహాన్ని కూడా తెస్తోంది. హిందూ సంస్కృతిని మానవులు వీడినా ఆ సంస్కృతి మనుషులను వీడలేదని చెప్పుకున్నట్టు కొన్ని తార్కాలముగా మిగిలి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఒకదాన్ని చెప్పుకుంటే, ప్రస్తుత కాలంలో భూమి మీద ఎన్నో దేశములు, మతములు, సంస్కృతులు, భాషలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. భూమి మీద ఎన్నో రకాల మనుషులు ఉన్నా కానీ అందరికీ పగలు రాత్రి ఒకటే. అంతేకాక వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 12 నెలలు సర్వసాధారణంగా ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రపంచం అంతటికీ వారముల పేర్లు ఒక్కటిగానే ఉన్నాయి. ఏ దేశంలో వారికైనా ఏ మతంలోని వారికైనా రోజుల పేర్లు ఆది, సోమ, మంగళ, బుధు, గురు, శుక్ర, శనివారం కావడం విశేషం. ప్రపంచంలో హిందువులు మొట్టమొదట ఏర్పరిచిన పేర్లే మొత్తం ప్రపంచం అంతటికీ వర్తించడము హిందువులు ఎవరైనా గర్వింపదగ్గ విషయం. ఆది అనగా మొదటిది అని అర్థం. పూర్వము సృష్టి మొదలైన దినమును ఆదివారము అన్నారు కాబట్టే ఆదివారము అని పేరు పెట్టారు. ఆ రోజును ప్రతి వారము చిన్న పండుగలాగా చేసుకునేవారు. ఆ దినము పనులు చేయక సంతోషంగా కాలమును గడుపుతూ పిండి వంటలను చేసుకొని దేవుని ముందు నైవేద్యం పెట్టి తాము తినేవారు. వారంలో ఆ రోజులు పనిచేస్తూ ఒక దినమును పని చేయక పండుగలాగా చేసుకునేవారు. ఇప్పటికీ కొంత మార్పుతో ప్రతి ఆదివారం అందరికీ విశ్రాంతి దినమై మాంసాహారులకు పండుగలాగా తయారైంది. ఆదివారం అంటే దురలవాట్లకు ఇష్టారాజ్యంగా ఉంది. పూర్వం ఆదివారం అంటే సృష్టి మొదటి రోజు అని ఎంతో పవిత్ర భావం అందరిలో ఉండి పవిత్రంగానే గడిపేవారు. ఎలాగైతేనేమి మొత్తం మీద ఆదివారం యొక్క ప్రత్యేకత ఈనాటికి మిగిలే ఉంది. ఇలా భూమి మీద అన్ని దేశాల ప్రజలకు వారములు 7 కాగా అందులో ఆదివారం మొదటి వలె ప్రత్యేకత కలిగి ఉండడం గమనిస్తే, కాల గమనములో ఎవరెలా మారిన హిందువుల పవిత్ర దినం నేటికి అందరికీ సెలవు దినమై కొంత పండుగలాగా ఉండడం చూస్తే, మనుషులు సాంప్రదాయాలను వదిలినప్పటికీ సాంప్రదాయాలు మనుషులను వదలలేదని తెలుస్తోంది. ప్రపంచం మొత్తము హిందువుల సాంప్రదాయాలు ఇలా అందరి వద్ద ఉండడం బట్టి సృష్టి ఆదిలో అంతటా హిందువులే ఉండేవారని, తర్వాత అది మారుతూ చివరకు అనేక మతములైనప్పటికీ గుడ్డలోని ఇంగువ పోయినా గుడ్డకు ఇంగువ వాసన పోనట్లు మనుషులలో హిందుత్వం పోయినా హిందుత్వ వాసన మనసులో పోకుండా కొంతైనా వారముల రూపంలో మిగిలి ఉందని ఈ విధంగా తెలుస్తోంది. ఈ హిందూ దేశంలో మనము నివాసం ఉండి మన పూర్వీకులు వారసులుగా ఉంటూ మన సాంప్రదాయం ఏమిటో మనకే తెలియకపోవడము,
సృష్టి ఆదిలో ఏ దినం మొదలైనదో దాని ప్రత్యేకత ఏమిటో తెలియకుండా పోవడము, చివరకు వారానికి ఒక మారు వచ్చే ఆదివారం అంటే ఏమిటో మనకు తెలియకుండా పోవడము, కేవలము అది సెలవు దినం అనుకోవడము, ఆదివారమే సెలవు దినం ఎందుకైందని ఆలోచించకపోవడము, ఇప్పటికే పెద్దలైన వారైనా ఎవరు చెప్పకపోవడము, అన్నిటినీ పరిశీలించి చూస్తే ఈ విషయం వారికి కూడా తెలియని రహస్యమే అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆదిలో ప్రారంభమైన రోజు కావనే ఆదివారం అని పేరు వచ్చిందని తెలుసుకొని సృష్టి ఆదిలో మొదలైన ఆదివారమే యుగాదిగా అప్పుడప్పుడు తిరిగి వస్తున్నదని, మిగతా రోజులలో వచ్చే యుగాదుల కంటే ఆదివారం వచ్చే యుగాది స్వచ్ఛమైన యుగాది అని మీరు తెలుసుకొని ఇతరులకు చెప్పండి. ఆదిలో ఆదివారంతో మొదలైన యుగాది తిరిగి ఇప్పుడు వస్తుండడం వలన ఆ రోజును పవిత్రంగా గడుపుదాం. ఆదిలోని రహస్యములను తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఆ రోజు సమయాన్ని టీవీల ముందు, సినిమాలతో లేదా పంచాంగ శ్రవణములతో వ్యర్థంగా గడపకుండా దేవుని జ్ఞానంతో గడుపుదాం. యుగాది అని పేరు మారిపోయి ఉగాదిగా పిలువబడు నేటి కాలంలో తిరిగి యుగాది యొక్క ప్రత్యేకతను చాటి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆ రోజున కొత్త బట్టలు ధరించడమే కాక అది సృష్టి ఆదిలోని కొత్త దినమని, మొదట మొదలైన దినమని వివరించి తెలియని వారికి తెలియజేద్దాము. సనాతనముగా వచ్చు యుగాది పండుగ హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైనది. హిందూ సాంప్రదాయంలోని ప్రతి పనికి చాలా అర్థం ఉన్నది. పెద్దలు పెట్టిన అర్థమును వదిలేసి అర్థం లేకుండా మనం ఇష్టం వచ్చినట్లు చేయి పనులు సాంప్రదాయములు కావు. అందువలన యుగాదిని పెద్దలు చెప్పినట్లు వారు చేసినట్లు ఇప్పటి నుంచైనా మనము చేద్దాం. అట్లు కాకపోతే యుగాది ఉగాదిగా, పండుగ దండుగగా మారిపోగలదు. అలా కాకుండా యుగాదిని నిజమైన హిందువుల పండుగగానే అర్థం చేసుకొని నిజమైన హిందూ ధర్మాలను మొదటి రోజైన నేటి యుగాదితో అయినా ఆచరిద్దాము. చూశారు కదా, పూర్వం యుగాదిగా పిలువబడుతున్న పండుగను నేడు ఉగాదిగా పిలుచుకుంటూ మనం ఎంత పొరపాటు చేస్తున్నామో. కాబట్టి ఇప్పటికైనా అర్థం తెలిసింది కాబట్టి మనం యుగాది పండుగను అసలైన అర్థం తెలిసి చేసుకుందాం. అలాగే మనకు యుగాది పండుగ అనగానే గుర్తుకొచ్చేది యుగాది పచ్చడి. అసలు పూర్వం ఈ యుగాది పచ్చడిని ప్రసాదము అనేవారు. అది ఎలా అంటే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఉగాది ప్రసాదం ఎలా ఉగాది పచ్చడిగా రూపాంతరం చెందిందో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే హిందూ సాంప్రదాయంలోని పండుగల గురించి మరింత సమాచారం తెలియాలంటే మన పండుగల గ్రంథం చదవండి. మిత్రులకు నమస్కారం. దిస్ ఇస్ కృష్ణ కిరణ్ సైనింగ్ అవుట్.